మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 12వ తేదీన సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. 6 గ్యారంటీల అమలుపై చర్చించనున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కొన్ని గ్యారంటీలతో పాటు త్వరలోనే మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి గ్యారంటీపైన చర్చించి మంత్రివర్గ ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై కేబినెట్లో చర్చించి ఆమోదం తీసుకోనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, స్వాతి మొత్తానికి ఈ నెల 12వ తారీఖు కూడా ఇటు కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రధానంగా కూడా ఇటు గవర్నర్ కోటకు సంబంధించి కూడా ఎమ్మెల్సీలపై ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా మరోసారి మంత్రివర్గ తీర్మానం కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా తీర్మానం చేసి మరోసారి గవర్నర్ కు పంపే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించి ఇప్పటికే పథకాలు అమలవుతున్న నేపథ్యంలో కూడా మరికొన్ని పథకాలు కూడా ప్రారంభించాలని ఎన్నికల కోడ్ పార్లమెంటు ఎన్నికల ముందు వస్తున్న నేపథ్యంలో కూడా పార్లమెంటు ఎన్నికల కోడ్ వెలువడక ముందుకే అన్ని పథకాలను కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో భాగంగానే ప్రతి మహిళకు కూడా 2,500 ఇచ్చే మహాలక్ష్మి గ్యారంటీ పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ మహాలక్ష్మి పథకానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే కాళేశ్వరంపై కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇటీవలే మేడిగడ్డ మీద ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టు సిఫార్సుల మేరకు ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా కేబినెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రైతు భరోసాపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. రైతులకు రైతు రుణమాఫీ 100 రోజుల్లోనే చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే 90 రోజులుగా వస్తున్న నేపథ్యంలో కూడా 100 రోజుల్లోపే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ప్రకటించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఈ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఈ 6 గ్యారంటీల్లో పెండింగ్ లో ఉన్నటువంటి వాటికి కూడా ఈ మంత్రివర్గంలో కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇటు మరోవైపు మాత్రం అదే 11వ తారీఖు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా 11వ తారీఖు ఇటు భద్రాచలంలో కూడా పెద్ద ఎత్తున ఓపెనింగ్ జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే శాంక్షన్ చేసి నిధులు కూడా విడుదల చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన అన్ని పథకాలను 6 హామీలను కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ నెరవేరుస్తామని ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమలవుతున్న నేపథ్యంలో మిగతా హామీలను కూడా ప్రతి మహిళకు కూడా 2,500 ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇవి మాత్రమే పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ హామీలను కూడా నెరవేర్చడానికి మాత్రం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి 12వ తారీఖు మాత్రం కీలక నిర్ణయాలు మాత్రం మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.